ఏంట్రా వార్ డిక్లేర్ చేస్తున్నావా? ఈ సంవత్సరం సినీ లవర్స్కి పెద్ద పండగనే చెప్పాలి. ఒకటి కాదు రెండు కాదు, బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా స్టార్ సినిమాలు అయితే విడుదలవుతున్నాయి. ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, అదేవిధంగా బాలీబాబ్ బడా మూవీ కూడా రాబోతుంది. వరుసగా స్టార్ హీరోల సినిమాలు అయితే విడుదలకు సిద్ధమవుతున్నాయి. అయితే మా హీరో గొప్ప, మా హీరో తోపు అంటూ ఓ రేంజ్లో సోషల్ మీడియాలో వారు కూడా నడుస్తుంది. ఇలాంటి సందర్భంలోనే దేవరా నుంచి క్రేజీ అప్డేట్ అయితే బయటకు వస్తుంది. దేవరా సినిమా ఆల్రెడీ పోస్ట్ పోన్ అయిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 5వ తారీఖున ఈ సినిమా రావాల్సి ఉంది. అయితే ఈ సినిమా అక్టోబర్ 10వ తారీఖున దసరా సందర్భంగా రాబోతున్నట్లుగా అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా రీసెంట్గానే ఇచ్చేశారు. అయితే ఇప్పుడు కొన్ని సినిమాలు అదే డేట్ రావడానికి ప్లాన్ చేసుకుంటున్నాయట. అందుకని దేవరా చిత్రాన్ని క్రిస్మస్కి వెళ్ళిపోనంటూ దేవరాని బాగా ఇబ్బంది పెడుతూ బలవంతం చేస్తున్నారనే వార్తలు ఇండస్ట్రీ పెద్దలు చెబుతున్నారు. అయితే ఈ సినిమా మాత్రం అక్టోబర్ 10వ తారీఖున దసరా సందర్భంగానే వస్తుందని ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, కొరటాల ముగ్గురు కూడా గట్టిగా నిర్ణయం అయితే తీసుకున్నారట. దీంతో కొరటాల ఇండస్ట్రీ పెద్దలకైతే చెప్పేస్తున్నారట, ఈ సినిమా దేవరా చిత్రం దసరా కానుకే వస్తుంది తప్ప మరెప్పుడు రాదని చెబుతున్నారట. ఇప్పుడు ఈ మిగతా పెద్దలు ఈ వార్త విని షాక్కి గురవుతున్నారు. అయితే ఈ దసరా సందర్భంగా దేవరా చిత్రం రావడంతో సినిమా భారీగా బాక్సాఫీస్ వద్ద వసూలు వర్షం కురిపించే అవకాశం అయితే ఉందని చెబుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ పాత్ర చాలా వైలెంట్గా ఉండబోతుందట. ఇంటర్వెల్ దగ్గర వచ్చి పాప సీన్కి మాత్రం కన్నీరు ఖాయమని చెబుతున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద ఎటువంటి రిజల్ట్ సొంతం చేసుకుంటుందో చూడాలి. దేవరా చిత్రం నుండి ఏప్రిల్ మంత్లో ఒక అఫీషియల్గా అప్డేట్ కూడా విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. ఇలాంటి లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ ఫిల్మీ న్యూస్ కోసం మన తెలుగు సినీ స్టార్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. వీడియోస్ త్వరగా వస్తాయి.